ఒక మనిషి ప్రాణం చాలా విలువైనది. ఇప్పుడు ఆ ప్రాణం నీ చేతుల్లో ఉంది. నాకు ఆ విషయం తెలుసు. అక్కడ నా చెల్లెలి కూతురికి కూడా ఒంట్లో బాలేదు. నేనిప్పుడు ఆ పని మీదే బయటికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను మీతో రాలేను. సారీ. ఏంటి ఇంట్లో ఏదో పడిన సౌండ్ వచ్చింది? అవును, పదలావన్యా. ఇదిగో అంతా ఈవిడి చేతిలో ఉంది. నా చేతుల్లో ఏముంది స్వామి? ఏముందో నేను చెప్తాను కదమ్మా. అసలు నువ్వెవరివయ్యా? నేను ఎవరినని అడుగుతున్నావా? అవును. అదేంటయ్యా, ప్రతిరోజు నన్ను చూస్తున్నావు కదయ్యా. నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా పచ్చి మంచినీళ్లు కూడా తాగవు. ఇప్పుడేంటి, ఎవరు నువ్వని నన్నే ప్రశ్నిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావయ్యా? నేనింతవరకు నిన్ను చూసిందే లేదు. నీతో ఎలా మాట్లాడతాను? బాగా చూడు. నన్ను చూడలేదా? ఎప్పుడూ చూడలేదు. అయినా ఇప్పుడు నువ్వు నన్ను చూడటం, నేను నిన్ను చూడటం ముఖ్యం కాదు. ఈ తులసి పాండురంగడి గుడిలో తులసి చెట్టు వికసించటం ముఖ్యం. అవునా? అవును. అమ్మా, ఒకసారి నీ చెయ్యి చూపించు. అమ్మా, నీ చేతిలో చక్రం ఉందమ్మా. ఈ చక్రం ఉన్న వాళ్ల చేతుల మీదుగా తులసి చెట్టు నాటితే ఆ చోటు పవిత్రవంతమై, శక్తివంతమై, నాటిన తులసి చెట్టు తప్పకుండా బ్రతుకుతుంది. నువ్వెవరో కూడా నాకు అర్థం కావడం లేదు. నువ్వేంటి అన్నీ ఇలా చెప్పేస్తున్నావు? ఇప్పుడు మనకు తులసి చెట్టు బ్రతకటం ముఖ్యమా, లేక నేనెవరో నీకు తెలియటం ముఖ్యమా? తులసి చెట్టు బ్రతకడమే ముఖ్యం. అయితే మాట్లాడకుండా ఉండు. అంటే నా చేతుల్లో చక్రం ఉంది కాబట్టి నేను నాటితే తిరిగి బ్రతుకుతుందంటారా స్వామి? అవునమ్మా, నువ్వలా నాటాలంటే నువ్వొక శ్రీకృష్ణ భక్తురాలివై పోవాలి. ఆ కృష్ణుడి మీద మీరాబాయి ఎంత భక్తి పెంచుకుందో అంత భక్తి నీకుండాలి. భక్తిపూర్వకంగా కృష్ణుణ్ణి తలుచుకుని ఇక్కడ నువ్వు ఆ చెట్టుని నాటాలి. అలా 10 రోజుల పాటు నువ్వే దానికి సంరక్షణగా ఉండాలి. ఈ 10 రోజులు కూడా నువ్విక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ 10 రోజుల్లో ఆకులు మహిమాన్వితమవుతాయి. ఆ తరువాత వాటిని నువ్వు తీసుకెళ్ళాలి. 6 నెలలు కూడా నిండని నా చెల్లెలి కూతురు ఏదో తెలియని వ్యాధితో బాధపడుతోంది స్వామి. ఆ వ్యాధేంటో డాక్టర్స్ కి కూడా అంతుబట్టడం లేదు. ఒక ఆవిడ సలహా ప్రకారం నేనిక్కడికి వచ్చాను స్వామి. ఇక్కడికొచ్చి చూస్తే చెట్టేమో ఎండిపోయింది. ఇంగ్లీషు వైద్యులకు కూడా అర్థం కాలేదు అంటే అది ఎవరికీ అంతు చిక్కదు. పాపం పిల్లలు మాత్రం చిక్కుతూ ఉంటారు. ఈ 10 రోజుల్లో నువ్వీ గుడిలోనే ఉండి ఆ ఆకుల్ని తీసుకువెళ్ళు. స్వామి, కానీ ఇంకా కానీ ఏంటమ్మా? నేనొక ఇంటికి కోడలిగా వెళ్ళాను. ఆ అత్తగారు నా మీద లేనిపోని ప్రేమను పెంచుకున్నారు. కొన్ని కారణాలతో నేనిప్పుడు వేరేగా ఉంటున్నాను. ఆవిడ మాత్రం నా మీద ప్రేమని చంపుకోలేకపోతున్నారు. నేను తిరిగి ఆ ఇంటికి వచ్చే వరకు నిరాహార దీక్ష చేస్తానని ఆవిడ నిరాహార దీక్ష చేస్తూ కూర్చున్నారు. వాళ్ళ అబ్బాయి వస్తే ఏదో ఆవేశంలో నేను రానని చెప్పాను. కానీ ఆవిడ మంచితనం, ఆవిడకి నా మీదున్న అభిమానం, ప్రేమ ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది స్వామి. వెళ్లకుండా తప్పు చేశానేమో అనిపిస్తోంది. ఒక పని చేస్తాను స్వామి. ఇప్పుడు వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్లి ఆ తర్వాత వచ్చి నాటుతాను. చూడమ్మా, అప్పటికి ఏకాదశి గడియలు వెళ్ళిపోతాయి. నీ చెల్లెలి కూతుర్ని కాపాడుకోవాలంటే ఈ ఏకాదశి గడియల్లో నాటితేనే 10 రోజుల తర్వాత ఆకులు తెంచి సమయానికి తీసుకెళ్లగలవు. మరి పాపం అక్కడ మా అత్తగారు? చూడమ్మా, ఆవిడ గురించి నువ్వు మరీ ఇంతగా బాధపడుతున్నావు కాబట్టి
ఆ విషయం నాకు వదిలేయ్. నేను వెళ్ళి ఏదో ఒకటి చేసి ఆవిడికి సర్ది చెప్పి ఆవిడ నిరాహార దీక్ష నేను విరమింపచేస్తాను. నాకోసం ఆవిడ దీక్ష చేస్తుంటే మీరు వెళ్తే ఆవిడ ఎలా విరమించుకుంటుంది స్వామి? మీరేమైనా పరిచయం ఆవిడికి? నేనెవరికీ పరిచయం అక్కర్లేదమ్మా. ఏంటోనయ్యా, నీ మాటలన్నీ చిత్ర విచిత్రంగా ఉన్నాయి. నా గురించి ఆలోచించకుండా ముందు చెట్టు నాటడం గురించి ఆలోచించవయ్యా. వెళ్ళి చెట్టు తీసుకురా. అలాగే. ఈ 10 రోజులు నువ్వు తులసి చెట్టు సేవలోనే ఉండాలమ్మా. నువ్వే నీళ్లు పోయాలి, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే స్వామి. అమ్మా, నువ్వీ కార్యక్రమం చేయగానే నీ ముఖంలో ఒక దివ్యత్వం కనిపిస్తోందమ్మా. ఈ 10 రోజులు గుళ్ళో ఉండడానికి నీకు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తానమ్మా. సరేనమ్మా, నేనింక బయలుదేరతాను. ఎక్కడికి? అన్నపూర్ణదేవి గారి దగ్గరికేనా? అవునమ్మా, అన్నపూర్ణాదేవి గారి దగ్గరికే వెళ్తున్నాను. ఆవిడికి నచ్చజెప్పి నిరాహార దీక్ష విరమింపజేసి తగిన ఆధారాలతో సహా వచ్చి ఆవిడ నిరాహార దీక్ష విరమించుకున్నారని నేను నిరూపిస్తాను. అలాగే స్వామి. వస్తానమ్మా. నాన్నా, మీరిక్కడుంటే అమ్మ అక్కడుంటుంది, అమ్మ ఇక్కడుంటే మీరక్కడుంటున్నారు. ఇద్దరూ కలిసి మన ఇంట్లో ఉండొచ్చు కదా. పాపకేమాత్రం నలతగా ఉన్నా మేం తట్టుకోలేకపోతున్నాం నాన్నా. చూడమ్మా, అక్కడ మనకు ఊళ్ళో ఇల్లు పొలము ఉన్నాయి. అవన్నీ చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అందులోనూ మన గేదెలున్నాయి. వాటన్నిటినీ దగ్గరుండి ఎవరో ఒకరు చూసుకోకపోతే ఎలాగమ్మా? అమ్మా, నాన్న, తాతయ్య ఏదేదో మాట్లాడుకుంటున్నారు. నా గురించేం పట్టించుకోవట్లేరు. నాకు బోర్గా ఉంది, నీరసంగా ఉంది. ఒక పని చేస్తాను, నేను సరదాగా అలా బయటికెళ్తాను. అవునమ్మా లావణ్య, పాప పడుకుని చాలాసేపు అయినట్టుంది, లేచినట్లేదు. అవును నాన్నా. నానా, ఇంతకుముందు మీరు పాపని బెడ్రూమ్ నుంచి కిచెన్లోకి ఏమైనా తీసుకొచ్చారా? లేదమ్మా. ఏమైంది లావణ్య? ఏదైనా సమస్య? అనవసరంగా నాన్నని కంగారు పెట్టడం ఎందుకు? అబే, అలాంటిదేం లేదు నాన్నా. అవును, ఇప్పుడే వాళ్ళతో మీటింగ్ ఫినిష్ చేసుకొని వస్తున్నాను. రేపు ఎల్లుండి చెక్ ఇస్తారు, మీరు వెళ్ళి కలెక్ట్ చేసుకోండి.
నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అనుష, అమ్మో పెదనాన్న. ఏయ్ అనుష ఆగు. అనుష, 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 అనుష ఆగమ్మా. అనుష, 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 మా అనుషతో మీకేంటి పని? అనుష అంటే మీ అనుష కాదండి, మా అనుష. అనుష, అనుష. మీ అనుష అంటే? అదేనండి నా కూతురు. ఓహో, నీకు ఆ సువర్ణకు పుట్టిన కూతురా? ఏంటి పార్థు గారు, ఏం మాట్లాడరేంటి? చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఇబ్బందా? ఎందుకో? మోసం చేసి అక్క మెడలో తాళి కట్టారు కదా, అందుకని. చెప్పండి పార్థు గారు, ఆ అనుష మీ కూతురేనని, సువర్ణకి మీకు పుట్టిందని చెప్పండి. అది అది మొత్తానికి అనుష మీ కూతురేనని ఒప్పుకున్నారు. చాలా మంచిది. అయినా మీ కూతురు ఇక్కడెందుకుంటుంది? లేదండి, అనుష ఇక్కడే ఉంది. తను బయట గేటు దగ్గర ఆడుకుంటూ ఉంది. నేను పిలిచేసరికి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఏంటన్నయ్యా, అనుష ఎక్కడికి రావడం ఏంటి? అయినా తనిక్కడికి ఎందుకు వస్తుంది? లేదు హేమంత్, అనుష లోపలికొచ్చింది, నేను చూశాను. చూడండి, ఏదో ఒక విధంగా మా ఇంటికి వచ్చి అమూల్యని మాయ చేసి మీ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నారా? అయ్యో, అలాంటి ఉద్దేశం నాకు లేదండి. నాన్నా, ఈయన ఆ ఉద్దేశంతోనే వచ్చుంటారు. ఎందుకంటే ఈయన గారి తల్లి అన్నపూర్ణ గారు అక్క తన ఇంటికి వచ్చేంత వరకు అన్నం ముట్టనని ప్రతిజ్ఞ చేసింది కదా. అందుకే అక్కను తీసుకెళ్లడానికి అనుష అనే వంకతో ఇక్కడికొచ్చారు. అది కాదు లావణ్య, అసలు నేను... ఏంటి ఇది? నువ్వు బాగా చదువుకున్న వాడవే, సంస్కారం తెలిసిన వాడు అనుకున్నాం. కానీ నువ్వు చూస్తే చా, మా అమూల్య ఏదో తన బతుకు తన బతుకుతుంది. కానీ మీరు తనని ఇంకా నీడలా వెంటాడడం ఏం బాలేదు. దయచేసి ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోతే మీకే మంచిది. అది కాదండి అనుష. చాలు, మీ నటన ఇంకా ఆపండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అనూష అనూష అంటూ అదే మాట పట్టుకుని వేలాడుతున్నారు. ఇక్కడ అనూష అనే అమ్మాయి నా మనవరాలు ఒక్కతే, ఇంకెవరూ లేరు. పాపం పెద్దనాన్న, నా మూలంగా తాతయ్యతో తిట్లు తింటున్నారు. చూడండి మామయ్య గారు, నోరుంది కదా అని చాలా పెద్ద పెద్ద మాటలు అంటున్నారు. ఇదే స్థానంలో అమూల్య ఉంటుంటే నన్ను చాలా గౌరవించేది. నేను వచ్చిన వెంటనే మర్యాదలు చేస్తూ నన్ను ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. నా మీద కోపం ఉన్నా మీలాగా అరిచి నన్ను బాధ పెట్టే మాటలు మాట్లాడతా. అసలు మీ కూతురుకున్న ఇంగిత జ్ఞానం మీకు లేదు. అసలు మీ అక్క దగ్గర నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు లావణ్య? ఇంటికొచ్చిన మనిషితో ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? కనీసం ఒక మనిషికిచ్చే గౌరవం కూడా నీకు తెలీదా? అమూల్య దృష్టిలో వీళ్ళు చాలా మంచివాళ్ళన్నట్టు తనని బాగా ట్యూన్ చేశారు. అందుకే
మనం వీళ్ళని ఏమన్నా మీ అక్క ఊరుకునేది కాదు. అన్నయ్య దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నా మాట వినండి. చెప్పింది వినపడిందిగా, ఇక మీరు బయటికి దయచేయండి. వెళ్ళండి సార్. మీరేమీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వెళ్లాలో నాకు బాగా తెలుసు. మీరు కాస్త మర్యాదగా ఉంటే మీకే మంచిది. ఇప్పుడు మీరు అదే మర్యాదతో ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది. అంటే ఏంటి? నన్ను మెడపెట్టుకుని బయటికి గెంటేస్తారా? అసలు మీకు మీరు ఏమనుకుంటున్నారు? అసలు నువ్వేమనుకుంటున్నావు? నిన్నే గంటలా అనుకుంటావా? ఏది గెంటండి చూద్దాం. మెడ పట్టుకుని కాదు, ఈడ్చి మరీ బయటికి గెంటుతాను. రండి, మీకు ఎంత దమ్ముందో చూద్దాం. వచ్చి నన్ను బయటికి గెంటండి. అన్నయ్య ప్లీజ్ నా మాట వినండి. అనవసరంగా గొడవలు ఎందుకు? మీరేంటి అల్లుడు గారు అతను నాగమని బతుములాడుతున్నారు? ఏంటి ఊరుకుంటున్నానన్నా? ఏదేదో మాట. ప్లీజ్ అన్నయ్య. అసలు మీరు మర్యాద లేని మనుషులు. ఇంటికొచ్చి నన్ను మీరు ఇంతగా అవమానించింది నేను మర్చిపోను. ఏదో ఒకరోజు మీరు నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు జరిగిన దానికి త్వరలోనే నాకు క్షమాపణ చెప్తారు. అది జరిగి తీరుతుంది. ఈ పార్దు క్యారెక్టర్ ఏంటో అందరికీ అప్పుడు తెలుస్తుంది. లావణ్య, నువ్వు కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకో. ఎప్పుడో సక్కుబాయి కాలంలో ఆవిడ కోసం ఈ వేషంలో వాళ్ళింట్లో ఉన్నాను. ఇన్నాళ్లకు తిరిగి మళ్ళీ ఆడవేషంలో అవతరించాల్సొస్తోంది. ఇప్పుడు అమూల్య రూపంలో నేనింట్లోకి వెళ్లాల్సొస్తోంది. నాథా! అబ్బా, ఈవిడికి నేను ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. ఆ చెప్పు రుక్కు. నాథా, ఏమిటిది? ఆ అమూల్య మీకు భక్తురాలు కాదు, ఏమీ కాదు. అలాంటిది అమూల్య కోసం ఏకంగా వేషమే మార్చాలని అనుకుంటున్నారు? అమూల్య నా భక్తురాలా వేరొకరి భక్తురాలా అనేది ముఖ్యం కాదు. అమూల్య భక్తురాలు అనేది ముఖ్యం. ఏ పేరుతో పిలిచినా, ఏ పూజ చేసినా చివరికి చేరేది నా దగ్గరికే కదా. ఇప్పుడు అమూల్య ఏ పరిస్థితుల్లో ఉందో తెలుసా? నా పైన అపారమైన భక్తితో నన్ను సేవిస్తోంది. రాధే 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 కృష్ణ, ఈ రాధే 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 కృష్ణ, ఎదలో బృందావనం, యమునే నీ సాయగం, ఎదలో బృందావనం, యమునే నీ సాయగం.
చూసావు కదా రుక్కు. ఆ అమూల్య భక్తిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. నన్ను కూడా ఏదైనా వేషంలో రమ్మంటారా? అవసరమైతే చెప్తానులే రుక్కు. సరే మరి నాథా, ఉంటాను. అలాగే. అమ్మో, అమూల్య రూపంలో వెళ్ళాలి కదా. ఏదో అత్తగారి దీక్షను విరమించడానికి వచ్చినట్టు వచ్చిస్తే మాత్రం నేను తాగనుగాక తాగనమ్మా. ఈ ఇల్లు వదలనని నాకు మాటివ్వు అమూల్య. అప్పటి వరకు నేను ఈ జ్యూస్ తాగను, ఈ దీక్ష విరమించుకోను.